హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక కంపెనీ ఫ్యాక్ట్ అని చెప్పి ఉంది. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని స్టేట్స్‌లలో నుంచి కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏ స్టేట్స్ నుంచి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా అలాగే తమిళనాడు. ఈ స్టేట్స్ నుంచి మ్యాన్ పవర్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ అనమాట. కంపెనీ పేరు వచ్చేసి ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ టర్నోకేర్ లిమిటెడ్ అని చెప్పి ఉంది. కంపెనీలో అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఈ కంపెనీ నుంచి మనం ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే నార్మల్‌గా దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ 2 మోడ్స్‌లలో అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆఫ్‌లైన్‌లో కూడా వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ పోస్ట్‌లో మీరు దాన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాము. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇప్పుడు. ఓకే. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఇంటర్వ్యూ గాని, ఎగ్జామ్ గాని ఏమి కండక్ట్ చేయట్లేరు ఫ్రెండ్స్. జస్ట్ మీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్‌కి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని కండక్ట్ చేయరు. సో, చాలా మంచి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. ఇక్కడ చూడండి, క్లర్క్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైనా సరే డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే సరిపోతుంది. ఏ స్పెషలైజేషన్‌లో ఉన్న మీరు డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే చాలు. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఏ స్పెషలైజేషన్‌లో అయినా పాస్ అవ్వచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఏ స్టేట్స్ నుంచి మ్యాన్ పవర్ తీసుకుంటున్నారంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా. ఈ స్టేట్స్ నుంచి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 26 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. 26 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూద్దాము. మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 25,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దాంట్లో ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే లీవ్స్ ఉంటాయి. ఈఎస్ఐ, పీఎఫ్, టీఏ, డీఏ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మీకు. ఏజ్ లిమిట్‌కి సంబంధించి ఇక్కడ క్లియర్‌గా డేట్స్ ఇచ్చారు చూడండి. ఎవరైతే ఫస్ట్ జూలై 1999 నుంచి 30 జూన్ 2007 మధ్యలో ఎవరైతే పుట్టిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే అవకాశం ఉంది. తర్వాత పుట్టిన వాళ్ళకి గాని, ఆ ముందు పుట్టిన వాళ్ళకి గాని అవకాశం లేదు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాకపోతే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 26 ఇయర్స్ ఏజ్ లిమిట్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! ఓబీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 3 ఇయర్స్ ప్లస్ అవుతుంది. అంటే 29 వరకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 26+5 31 ఇయర్స్ వరకి మీరు ఏజ్ ఉన్నా కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రాపర్ డాక్యుమెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. బర్త్ సర్టిఫికేట్ ఇంకా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అడుగుతారు. ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో, అవన్నీ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్‌లో ఇక్కడ ఒక కండిషన్ ఏముందంటే ఫ్రెండ్స్, ఎవరైతే రెగ్యులర్‌గా డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. ఎవరైతే డిస్టెన్స్‌లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు కదా! గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పి కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. సో, ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. డిస్టెన్స్‌లో చేసిన వాళ్ళకైతే అవకాశం లేదు. ఓకే.
మీకు గ్రాడ్యుయేషన్‌లో పాస్ పర్సెంటేజ్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 40% కంటే అబోవ్ రావాలి. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి 50% కంటే ఎక్కువ మార్క్స్ అయిపోయి రావాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో fact.co.in అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేశారంటే ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత జాబ్ ఓపెనింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్‌ఔట్ తీసుకొని మీరు ఆ ప్రింట్‌ఔట్‌తో పాటు మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని వాటి మీద మీ సైన్ పెట్టి ఇక్కడ చూడండి సెల్ఫ్ అటాచ్డ్ కాపీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, మీ ప్రతి దాని మీద కూడా మీ సిగ్నేచర్ పెట్టి ఇవి ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్‌కి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది స్పీడ్ పోస్ట్‌లో. మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ పేజ్ ఆఫ్ అక్నాలెడ్జ్‌మెంట్ మెయిల్ రిసీవ్ ఫ్రమ్ సబ్మిటింగ్ ఆన్‌లైన్ ఫామ్. ఆన్‌లైన్ ఫామ్ ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్న టైంలో ఆ ఫామ్ ఒకటి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి మీకు ఎస్ఎస్సి మెమో ఉందో అది కూడా సరిపోతుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఏదైతే మీకు కంప్లీట్ అయిపోయిందో డిగ్రీ, ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే డొమిసైల్ సర్టిఫికేట్ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అలాగే ఆధార్ కార్డు. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు జిరాక్స్ తీసి వాటి మీద మీ సిగ్నేచర్ పెట్టి ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో డీజీఎం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎఫ్ఈడిఓ బిల్డింగ్ ఫ్యాక్ట్ ఉద్యోగ మండల్ పిన్ కోడ్ నంబర్ 683501 అని చెప్పి ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వచ్చేసి లాస్ట్ డేట్ 7th ఆగస్ట్ వరకు ఉంది. మీరు 7th ఆగస్ట్ లోపు అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఫామ్ని తీసుకొని ఆఫ్లైన్లో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పోస్టింగ్కి వచ్చేసి లాస్ట్ డేట్ 14th జూలై వరకు 14th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత 7 days వరకు ఛాన్స్ ఉంది. సో స్పీడ్ పోస్ట్లో పంపించారంటే ఈజీగా అక్కడికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. వీలైన త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. స్పీడ్ పోస్ట్ మీరు సెండ్ చేస్తున్నప్పుడు ఎన్వలప్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ యాడ్ 07/2025 అని చెప్పి ఈ యాడ్ నంబర్ కూడా మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఐడెంటిఫై కోసం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేశారు ఓ పాయింట్. సో ఇలా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ ఏడి 07/2025 అని చెప్పి మెన్షన్ చేసి మీరు ఆ పోస్ట్ని అయితే సెండ్ చేస్తే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ, ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ అలాంటివి ఏమీ లేవు. జస్ట్ మీకు మెరిట్ లిస్ట్ని బట్టి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ బట్టి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం ఉంది అందరికీ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి స్పెషలైజేషన్ కూడా అడగట్లేరు కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్స్ ఫస్ట్ వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం.